ఎన్నికల కోడ్ ముగియడంతో కీలకమైన పోలీస్ శాఖ ప్రక్షాళనకు రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతోంది. కీలక పోస్టుల్లో భారీ మార్పులకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీజీ, కమిషనర్లు సహా ముఖ్య పోస్టుల్లో మార్పులు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. 1-2 రోజుల్లో పోలీస్ శాఖ ప్రక్షాళనపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పోలీస్ శాఖలో ప్రక్షాళనపై మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సూర్య. పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళనకు మొత్తానికి సర్కారు ఒక రెడీ చేస్తుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ ఉత్తర్వులు రానున్నాయని మాత్రం పోలీస్ వర్గాల్లోనే చర్చ కొనసాగుతుందని తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటివరకు చూసినట్టయితే డీజీ పోస్టుల నుంచి చూస్తే కమిషన్ రేట్ల పరిధిలో కమిషనర్లు కావచ్చు, అదేవిధంగా అడిషనల్ డీజీలతో పాటుగాను అదేవిధంగా ఎస్పీ స్థాయికి సంబంధించి డిఎస్పీ స్థాయిల వరకు కూడా భారీ ప్రక్షాళన ఉండబోతుందని పోలీస్ వర్గాలలో ఒక చర్చ కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటివరకు చూసినట్టయితే ముఖ్యమైనటువంటి కీలక పోస్టులో ఉన్నటువంటి అధికారులు కూడా ఖచ్చితంగా స్థానచలనం కొనసాగుతుందనేది తెలుస్తూ ఉంది. మరోవైపున చూసినట్టయితే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్పీలు కావచ్చు, డీసీపీలు, అడిషనల్ ఏడీజీలుగా ఉన్నటువంటి వారితో పాటుగాను ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కమిషన్ రేట్లలో కమిషనర్లకు సంబంధించినటువంటి బదిలీలు ఉండబోతున్నాయని తెలుస్తూ ఉంది. మరోవైపున చూసినట్టయితే గ్రేటర్ పరిధిలో కూడా ఈ భారీ ప్రక్షాళన దిశ కూడా మొత్తానికి ఈ స్థానచలనం కూడా కొనసాగుతుందని తెలుస్తుంది. మరోవైపున చూసినట్టయితే కొంతమంది అధికారులకు చూసినట్టయితే కీలకమైనటువంటి పోస్టులో ఉన్నారు. కీలకమైనటువంటి శాఖలో కూడా అదనపు పనిభారంతో కూడా కొంతవరకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్లుగాను ఇప్పటివరకు కొన్ని శాఖలు అదనంగా కూడా 1-2-3 శాఖలు కొంతమంది అధికారుల వద్దనే ఉన్నాయి. మరికొన్ని చూసినట్టయితే కూడా ఈ ఎక్స్టెన్షన్ సంబంధించినటువంటి పదవులు కూడా కొనసాగాయి. మొత్తానికి ప్రభుత్వము మొత్తం ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో భారీ ప్రక్షాళన చేస్తుందని పోలీస్ వర్గాల్లో ఒక చర్చ కొనసాగుతున్నటువంటి సిచ్యుయేషన్ ఉంది. మొత్తానికి చూసినట్టయితే ఇప్పటి వరకు డీజీలుగా ఉన్నటువంటి శివధర్ రెడ్డి కావచ్చు, ఆయన ఇంటెలిజెన్స్గా కొనసాగుతూనే ఉన్నారు. మరోవైపున చూసినట్టయితే ఏసీబీ డీజీగా ఉన్నటువంటి సిబి ఆనంద్ ఉన్నారు. వీళ్ళు కూడా కీలకమైనటువంటి స్థానం కోసము, కీలకమైనటువంటి పోస్టు కోసం కూడా వీళ్ళంతా వేచి చూస్తున్నట్లుగాను పోలీస్ వర్గాల్లో ఈ చర్చ కొనసాగుతుంది. మరోవైపున చూసినట్టయితే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి 3 కమిషనరేట్ పరిధిలో కూడా కమిషనర్కు సంబంధించినటువంటి బదిలీలు ఉన్నాయి అంటూ కూడా ఓ వర్గంకు సంబంధించినటువంటి పోలీస్ శాఖలోనే చర్చ కొనసాగుతుంది. మరోవైపున చూసినట్టయితే ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన పరిధిలో చూసినట్టయితే మొత్తం 8 మంది డీసీపీలుగా పనిచేస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే కూడా కొంతమంది ఐపీఎస్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు చూసినట్టయితే స్వాతి లక్రా కావచ్చు, అదేవిధంగా సౌమ్య మిశ్రాతో పాటుగాను శిఖా గోయలు, ఈ ముగ్గురు సంబంధించినటువంటి అధికారులు కూడా గ్రేటర్ పరిధిలో ఒక కీలకమైనటువంటి పోస్ట్ కోసం కూడా వాళ్ళు కూడా వేచి చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపున చూసినట్టయితే ఇప్పటి వరకు అడిషనల్ డీజీలుగా ఉన్నటువంటి చౌహాన్ కావచ్చు, మరోవైపున చూసినట్టయితే ఈ సుధీర్ బాబు సంబంధించినటువంటి పోస్టు కావచ్చు, అదేవిధంగా నాగిరెడ్డి కూడా ఉన్నారు. అదేవిధంగా రోడ్ సేఫ్టీ సంబంధించినటువంటి రైల్వే డీజీగా కొనసాగుతున్నటువంటి మహేష్ భగత్ పేర్లు కూడా వీళ్ళు కూడా ఒక కీలకమైనటువంటి పోస్ట్ కోసం మాత్రం వీళ్ళు వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు అంటే అడిషనల్ అంటే ఐజీగా ఉన్నటువంటి డిహెచ్ చౌహాన్ మాత్రం చూసినట్టయితే ఆయన సివిల్ సప్లైకి సంబంధించినటువంటి కమిషనర్గా కొనసాగుతూనే ఉన్నారు. మరోవైపున చూసినట్టయితే ఇటు ఆర్టీసీలో ఎండీగా ఉన్నటువంటి సజ్జనార్ కూడా ఉన్నారు. మరోవైపున రోడ్ అండ్ సేఫ్టీ సంబంధించినటువంటి వ్యవహారాలను చూస్తున్నటువంటి మహేష్ భగవత్, వీళ్ళంతా కూడా మొత్తం అంటే పోలీస్ శాఖలలో మళ్ళీ కమ్ బ్యాక్ అంటూ కూడా వాళ్ళు మళ్ళీ పోలీస్ డ్రెస్లోనే ఉన్నత సంబంధించినటువంటి కీలక పదవులలో కొనసాగేందుకు చాలా వరకు ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరోవైపున చూసినట్టయితే ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి కమిషనర్లను చూసినట్టయితే అవినాష్ మహంతి కొనసాగుతున్నారు. మరోవైపున చూసినట్టయితే హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాసరెడ్డితో పాటుగాను రాచకొండ పరిధిలో కూడా తరుణ్ జోషి, ముగ్గురు కూడా కమిషనర్కు సంబంధించి వాళ్ళ బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పటికీ కూడా వీరి స్థానం సంబంధించినటువంటి 1-2 చోట్ల కూడా ఏ మార్పులు ఉండబోతున్నాయనేది మాత్రము ఇటు ఒక పరిశీలన కొనసాగుతుంది. అదేవిధంగా ఒక పోలీస్ వర్గాలలో మాత్రం స్థానచలనం ఉండబోతుంది అనేది కూడా తెలుస్తూ ఉంది. మరోవైపున చూసినట్టయితే కొన్ని పోస్టులను చూసినట్టయితే హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో చూసినట్టయితే హైదరాబాద్ ట్రాఫిక్ సంబంధించినటువంటి శాఖ కూడా ఇప్పటివరకు ఆ శాఖ చాలా వరకు ఖాళీగానే కొనసాగుతుంది. మరోవైపున క్రైమ్ సిపి ఉన్నటువంటి పోస్ట్ కూడా ఖాళీగానే ఉంది. అయితే ఆ పోస్టుకు సంబంధించినటువంటి మళ్ళీ భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత ఇటు సర్కార్ పైన ఉందని తెలుస్తూ ఉంది. అందుకు గాను గతంలో ఎవరైతే మార్పులు చెంది
ఆ తర్వాత వాళ్ళ పదోన్నతి పొందారో తిరిగి మళ్ళీ వారి స్థానానికే చేరుకునే అవకాశాలు కనబడుతుంది. ఈ క్రమంలో చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా చూసినట్టయితే ఇటు రామగుండం కమిషనర్గా పనిచేసినటువంటి సిపి శ్రీనివాసులతో పాటుగాను కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ఉన్నారు. అదేవిధంగా వరంగల్ కమిషనర్ కూడా భారీ మార్పులు స్థానచలనం ఉండబోతుందని తెలుస్తుంది. వరంగల్ కమిషనర్గా చేసినటువంటి వారి ప్లేస్లో రీప్లేస్మెంట్ ఎవరు ఉండబోతుంది అనేది కూడా ఒక చర్చ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్లో హైదరాబాద్తో పాటుగాను కరీంనగరు అదేవిధంగా వరంగల్ అదేవిధంగా రామగుండం సంబంధించినటువంటి ఈ కమిషనరేట్లలోనే మొత్తానికి ఒక కీలకమైనటువంటి పోస్టులకు చాలా వరకు ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో మహిళలకు సంబంధించినటువంటి విభాగం చూసినట్టయితే స్వాతి లక్టాతో పాటుగాను అడిషనల్ డీజీగాను ఉన్నారు వీళ్ళు. అంతేకాకుండా సౌమ్య మిశ్రా అదేవిధంగా శిఖా గోయల్ కూడా ఒక కమిషనరేట్ పరిధిలో కమిషనర్గా వీళ్ళు కొనసాగేందుకు గాను చాలా ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా గ్రేటర్ పరిధిలో చూసినట్టయితే 8 మంది కూడా వివిధ శాఖలలో వివిధ డిపార్ట్మెంట్లలో 8 మంది డీసీపీలుగా కొనసాగుతున్నటువంటి మహిళా విభాగాలు ఉన్నారు కాబట్టి మహిళలకు ఒక ప్రాధాన్యత కూడా ఇచ్చే అవకాశం ఉందనే చర్చ కొనసాగుతుంది. మొత్తం మీద చూసినట్టయితే డీజీకి సంబంధించినటువంటి స్థాయి నుంచి మొదలుకుంటే కమిషనరేట్లో కమిషనర్లతో పాటుగాను అదేవిధంగా ఇప్పటివరకు సిపిలుగా బాధ్యతలు చేపడుతున్నవారు అడిషనల్ డీజీలుగా బాధ్యతలు ఉన్నవారు వాళ్ళందరికి సంబంధించినటువంటి భారీ ప్రక్షాళన ఉండబోతుందని తెలుస్తూ ఉంది. కొంతమంది అధికారులకు మాత్రం అంటే ఈ అడిషనల్ డీజీ స్థాయికి సంబంధించి చూసినట్టయితే హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి జితేందర్కు నిన్ననే ఆయనకు అదనపు బాధ్యతలను కూడా అప్పచెప్పడం జరిగింది. విజిలెన్స్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఎందుకంటే గతం సంబంధించి విజిలెన్స్ చూసినట్టయితే రాజీవ్ రతన్ ఆయన హఠాన్మరణం చెందడంతో ఆయన ప్లేస్ సంబంధించి సమర్థవంతమైనటువంటి అధికారులు ఎవరని చూసినటువంటి క్రమంలోనే జితేందర్కు అదనపు బాధ్యతలు అప్పజెస్తూ విజిలెన్స్ డైరెక్టర్గా కొనసాగేందుకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు వ్యవహారాల్లో అవినీతి చోటు చేసుకుంది. ఇతరకు సంబంధించినటువంటి శాఖలపైన మంచి సమర్థవంతమైనటువంటి అంటే ఆఫీసర్తో పాటుగాను చాలా గ్రిప్ ఉన్నటువంటి నాయకుడు లీడర్ కావాలి కాబట్టి అందుకు జితేందర్నే ఎంపిక చేసి ఆయనకు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. మరోవైపున చూసినట్టయితే నార్కోటిక్ బ్యూరోగా ఉన్నటువంటి సందీప్ శాండిల్య పదవి ముగిసడంతో కూడా ఆయన పదవిని కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ కూడా ఆయనకు 1 సంవత్సరం పదవి కాలాన్ని కూడా పొడిగింపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే సందీప్ శాండిల్య నార్కోటిక్ బ్యూరోగా మరో సంవత్సరం కాలం పాటుగా ఉండబోతున్నారు. మొత్తానికి ఈ దిశగా చూసినట్టయితే ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ ముగిసిన తర్వాత పోలీస్ శాఖలో చూసినట్టయితే ఉన్నతాధికారులను భారీగా ప్రక్షాళన చేయాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కారు మొత్తానికి ఈ పోలీస్ శాఖ సంబంధించినటువంటి వ్యవహారాలపైన చాలా పట్టుంది. అదేవిధంగా మొత్తం ఒక సిస్టమైజేషన్లోనే మొత్తానికి ఈ శాఖలకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా కొనసాగాలి. శాంతి భద్రతల వ్యవహారంలో కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ప్రజలకు సంబంధించినటువంటి సేవలు అందించడంలో రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తుందంటూ కూడా ఇప్పటికే పోలీసు వర్గాల్లో ఒక చర్చ కొనసాగుతుంది. కాబట్టి డీజీ స్థాయి నుంచి మొదలుకుంటే కూడా కమిషనరేట్లో కమిషనర్లు కావచ్చు అదేవిధంగా మహిళలకు సంబంధించిన విభాగాలలోనూ కూడా భారీ మార్పులు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. గ్రేటర్ పరిధిలో ఉండేటువంటి కమిషనరేట్లో కమిషనర్లు కూడా స్థానచలనం ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి విభాగంలో ట్రాఫిక్ కమిషనర్ ఖాళీ పోస్ట్ ఉంది కాబట్టి దాన్ని రీప్లేస్ చేయాల్సినటువంటి బాధ్యత ఇటు సర్కార్కు ఉంది. మరోవైపున చూసినట్టయితే అడిషనల్ సిపి క్రైమ్గా ఉన్నటువంటి ఆ విభాగం కూడా గత కొన్ని నెలల నుంచి కూడా ఖాళీగా ఉంది కాబట్టి మరి ఆ భర్తీకి సంబంధించి ఇతరులతోటి భర్తీ చేస్తారా లేకుంటే మరో కొత్తకు సంబంధించినటువంటి అధికారులకు ఛాన్స్ ఇస్తారని వేచి చూడాల్సినటువంటి అంశం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్పీలతో పాటుగాను డీసీపీలుగా ఉన్నారు. అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి వారికి కూడా కొంతవరకు ప్రాధాన్యత ఇచ్చేందుకు గాను ఇటు సర్కార్ మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా మొత్తం మీద ఈ పోలీస్ శాఖలో ఉన్నటువంటి కీ పోస్టులు ఏవైతే ఉన్నాయో మొత్తం కీలకమైనటువంటి పోస్టులలో కూడా 1-2 చోట్ల కూడా భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఇటు పోలీసు వర్గాల్లో ఒక చర్చ కొనసాగుతూ ఉంది అని